నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। శేఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు సత్యం శివం చిత్రం ప్రదర్శింపబడింది। ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు। శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక సాంఘిక నాటక కళాకారులు మరియు దర్శకులు కొక్కిలిగడ్డ విజయ్ మోహన్ను థియేటీ కమిటీ వారి ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మిర్యాల శ్రీనివాసరావు, కాకుమాను ఉపేంద్ర, సుంకర హరికృష్ణ, ఈదర శ్రీనివాసరావు, గోపరాజు విజయ్ సత్కరించారు। కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, డాక్టర్ అయినాల్ మల్లేశ్వరరావు, ఎన్టీఆర్ జగన్, గుమ్మడి ప్రసాద్, నల్లూరి శ్రీనివాస్, మూలపూడి వెంకట్, సురభి ప్రభావతి, మధు, సాంబశివరావు, రామేశ్వరరావు, రమేష్, వంశీ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు। శేఖపురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి నాకు సన్మానం చేసినందుకు ఈ కమిటీ సభ్యులను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। నా జీవితంలో ఇది మర్చిపోలేని మరపలేని రోజుగా నేను గుర్తుంచుకుంటాను। ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య కారకులైనటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, తర్వాత బొర్రా సాయి మాధవ్ గారికి, నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి కళాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను। ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ శతదినోత్సవాలు ఇక్కడ జరుపుకోవటం, బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆలపాటి రాజా గారు చేయటం చాలా ఆనందకరంగా ఉంది। ఇలాంటి కార్యక్రమాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి వల్ల అయింది। అదిగాక తెనాల్లో 2 అన్నా క్యాంటీన్లు, ఈ కార్యక్రమం చాలా ఖర్చుతో కూడిన పని, అలాంటి నాయకుడు చేయటం అనేది। శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే 12 గంటల వేళలో త్రైతయుగంలో జన్మించాడు। ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటున్నారు। 14 సంవత్సరాలు అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు। ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం। శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది। పట్టణంలోని బోస్ రోడ్లోని హనుమాన్ చౌక్లో ఉగాది నుండే చెలువ పందిళ్లతో సీతారాముల వారికి ఉత్సవాలు నిర్వహించారు। మార్కెట్ సెంటర్లో దొంగరామునిగా పిలుచుకునే రామ మందిరం వద్ద చెలువ పందిళ్లు వేసి నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు। సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు మెయిన్ రోడ్, ఇతర రహదారులను చెలువ పందిళ్లతో తీర్చిదిద్దారు। పందిళ్లను రంగురంగుల విద్యుత్ దీపాలు, వస్త్రాలతో అలంకరించారు। ఏటా మెయిన్ రోడ్లో పెద్ద సంఖ్యలో వ్యాపారస్తుల కుటుంబాలు సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారు। రెండో భద్రాద్రిగా పేరొందిన తెనాలి పట్టణంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు। దొంగరాముని గుడిగా చరిత్రకెక్కిన మార్కెట్ సెంటర్లోని గాడిబావి సెంటర్ వద్ద గల శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు। ఉదయం 10 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల కళ్యాణం ఘనంగా వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించారు। స్వామివారి యొక్క 91వ కళ్యాణ మహోత్సవం బోసు రోడ్ తెనాలి సీతారామ మందిరం జరుగుతున్నది। అందరూ విచ్చేసి స్వామివారి కళ్యాణానికి పాత్రలు కావాల్సి కోరుతున్నాం। స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి యొక్క ముత్యము, తంబ్రాలు, సాయంకాలము మీకు లడ్డూ ప్రసాదం కూడా అందజేస్తారు। సాయంకాలం 7 గంటలకల్లా భక్తులు విచ్చేయాల్సింది కోరుతున్నాము। ఇతని మహత్కార్యము చాలా విశేషంగా జరుగు ఈ రామనవమి ఉత్సవాలు చాలా విశేషంగా జరుగుతున్నాయి। నేను వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దాదాపు 45 సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతోంది।
ఇప్పటికీ 100 సంవత్సరాలు పైగా అయింది. 1919లో స్థాపించడం జరిగింది. 2019లో 100 సంవత్సరాల పండుగ కూడా చేసుకున్నాము. ఇది ఇక్కడ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇంతకుముందు పురాతన కాలంలో చుట్టుపక్కల పల్లెటూళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కళ్యాణం అక్కడ చేస్తున్నారు. ఇది చాలా గొప్పగా ఉంది. మన భద్రాద్రిలో లాగా రాముల వారి విగ్రహం కూడా సేమ్ భద్రాద్రిలో లాగా ఉంటుంది ఇక్కడ. అది గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమరావతి కాలనీలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతుంది. భక్తులు 5 దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. వీరందరికీ విశేషంగా పలహారాలు, ప్రసాదం వగైరాలు భగవంతుడి సన్నిధిలో ఇచ్చి ఆశీర్వచనం ఇవ్వబడుతుంది. వేలాదిగా భక్తులు పాల్గొని తరించ ప్రార్థన. ఉద్ధరించడానికి అనేక లక్ష సంవత్సరాల క్రితమే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శ్రీరామచంద్రుడిగా, ఆ ప్రకృతి మాతే సీతామాతగా ఈ భూమిపై వెలిసి వారిద్దరూ కూడాను లోక కళ్యాణార్థము మానవులు ఎలా జీవించాలో చక్కగా మానవులందరికీ కూడా తెలియజేస్తూ ధర్మో రామో విగ్రహ అన్నట్టుగా ధర్మానికి ప్రతిరూపంగా ఆ రాముడు వెలిశాడు. అటువంటి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం గత 37 సంవత్సరాలుగా ఇక్కడ కాజా నరసింహారావు గారి దంపతులు వారి యొక్క బ్రదర్స్ వీరందరూ కూడాను ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇక ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చక్కగా ఇక్కడ కన్నుల పండుగగా కూడాను నిర్వహించడము జరిగినది. గత 37 సంవత్సరాల నుంచి ఇక్కడ మన తులసిరామ్ చౌక్లో మన రామ మందిరం దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగా కళ్యాణం చేస్తూ ఉన్నాము. ఇది పూర్వం మా తాతల గారి నుంచి వస్తూ ఉన్నది, ఆచారంగా వస్తూ ఉంది. ఆచారం పోకుండా గత 37 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నాము. కరోనా టైంలో కూడా లోపల తలుపులు వేసేసుకొని లోపల చేసాము. ఈ సంవత్సరం బాగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాగుండాలని, ఆరోగ్యాల్లో ఉండాలని మనసా వాచ బాగా ఆలోచించుకొని అందరు ఆకుండా చేస్తూ ఉన్నాము.
ఐతనగర్ ప్యాడిసన్పేటలో గంజాయి విక్రయిస్తున్న 6గురిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రవంతిరాయ్ వెల్లడించారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రవంతిరాయ్ మాట్లాడుతూ నర్సీపట్నం నుండి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్న పాత నేరస్తుడు ఐలా శ్రీనివాస్, అతడితో పాటు మరో 5గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కమ్యూనిటీ హాల్ వద్ద కూర్చొని తమ వెంట తెచ్చిన గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా మారుస్తుండగా పోలీసులకు నిందితులు పట్టుబడ్డారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ కె శ్రవంతిరాయ్ తెలిపారు. పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే సహించేది లేదని డీఎస్పీ శ్రవంతి తెలిపారు. కొంతమంది వ్యక్తులు గంజాయి అమ్మకాలు చేస్తున్నారని చెప్పి మాకు రాబడిన సమాచారం మేరకు 29వ తారీఖు మార్చి అనగా నిన్న మధ్యాహ్నం టూ టౌన్ ఎస్ఐ గారు శివరామయ్య గారు మరియు స్టాఫ్ అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ 7గురు వ్యక్తులు గంజాయిని చిన్న చిన్న పొట్లాల్లోని మనకి ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న పొట్లాల్లోని చుడుతూ కనిపించారు. మనం వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకున్నాము. అందులో ఒక వ్యక్తి పరారయ్యాడు. 6గురిని అదుపులోకి తీసుకొని వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళ దగ్గర టోటల్గా మనకి 15 కేజీల దాకా గంజాయి లభ్యమైంది. కొంత లూజ్గాను గంజాయి సంచుల్లో మరికొంత ప్యాకెట్స్లో చుట్టి ఉంది. ఇది మొత్తం కలిపి 5,000కి గాను అతను కేజీకి 5,000 చొప్పున నర్సీపట్నం దగ్గర నుంచి తెచ్చుకున్నట్టు మనకి మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఐలా సాయి అని చెప్పి ఇతను ఐతనగర్కి చెందిన వ్యక్తి ఇతను వెల్లడించాడు. దాని తర్వాత ఇవన్నీ కూడాను ప్యాకెట్స్ అన్నీ కూడాను వేయి చేయడం జరిగింది. 15 కేజీలు వర్త్ 2 lakhs అబవ్ ఉంటుంది. సో ఇందులోని ఇంకొక 2 ముద్దాయిలు పట్టుకోవాల్సి ఉంది. ఇందులో 6గురు ముద్దాయిలు కూడాను ఐతనగర్కి చెందిన వాళ్ళు రావడం గమనార్హం. ఇంకా ఎవరి దగ్గర ఎటువంటి సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీస్ వారికి అందజేయండి. ఇలాగ మేము ఖచ్చితంగా మాకు వచ్చిన సమాచారం మేరకు మేము రైడ్ చేస్తే ఇది దొరికిన గాంజాయి. సో ఈ తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారు చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని తెనాలి టౌన్లోని గంజాయికి అమ్మకం చేస్తున్న ఈ వ్యక్తుల్ని పట్టుకున్నారు. వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెనాలి టూ టౌన్ సిఐ గారికి మరియు ఎస్ఐ అండ్ స్టాఫ్కి. ఈ గంజాయి ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో 50 grams 100 grams చెప్పుని చేసి 200 రూపీస్ 300 రూపీస్కి ఇలాగా కొన్ని ఏరియాస్లోని అమ్ముతూ ఉన్నారు. ఇంకా ఇకపై నుంచి ఆల్రెడీ ఇప్పుడు అమ్ముతున్న వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళని పట్టుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ కన్జ్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఇలాగ గంజాయి మత్తుకి అలవాటు పడి కన్జ్యూమ్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళను కూడా అలవాట్లు మానుకోవాలని చెప్పేసి పోలీస్ వారి వైపు నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు మందిరాలలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా ఆ శ్రీరాముడు అందరికీ ఆయురారోగ్యాలు సమకూర్చాలని, పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, పలువురు కౌన్సిలర్లు
మెయిన్ బజార్ దగ్గర నుంచి ప్రతి శ్రీరాముని ఆలయాల్లో పందిర్లు వేసి కుటుంబ సమేతంగా శ్రీరామ కళ్యాణోత్సవాన్ని తిలకించేదానికి ప్రతి ఇంట్లో దంపతులతో సహా వించేసి శ్రీరాముల వారి ఆశీస్సులు తీసుకునే ఈ గొప్ప సాంప్రదాయం ఈ తెనాల్లో కొనసాగిస్తూ ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు సీతమ్మ వారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందేదానికి ఈ ప్రాంత ప్రజలు వ్యాపార రంగంలో అయితేనే విద్యారంగంలో అయితేనే వ్యవసాయంలో అయితేనే అన్ని విధాలుగా ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేట్టు ఆ శ్రీరాముల వారు సీతమ్మ వారి ఆశీస్సులు ఉండాలని స్ఫూర్తిగా ఈరోజు సీతారామ కళ్యాణం జరుగుతున్న ప్రతి చోట వెళ్ళి కోరుకోవటం జరిగింది. తప్పకుండా ఆ శ్రీరాముల వారి ఆశీస్సులతో మన ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.